వెనుకకు మా లోగో పెట్టిన. ఈ లోగో ఎందుకు పెట్టిన అంటే ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మీకు మనసు నొప్పించినాయి, మాకు మనసు నొప్పించినాయి. అయితే కొన్ని ఇంట్లో మీకు తెలవాల్సినవి కొన్ని ఉన్నాయి, కొన్ని మీకు మేము చెప్పాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అసలు చిత్రగుప్తు ఏంది, చిత్రగుప్తు ఎందుకు వచ్చింది, చిత్రగుప్తు భావన ఏంది, చిత్రగుప్తు బాధ్యత ఏంది, ఇట్లాంటివి మీద కొన్ని మనం డిస్కస్ చేసుకోవాలి. సో దయచేసి ఒక్క 5 నిమిషాల పాటు 3 నిమిషాల పాటు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ వీడియోని మీరు జర దయచేసి చూడాలన్నది మా భావన, ఆర్ టు దట్ మ్యాటర్ మా విన్నపం. చిత్రగుప్తు అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫ్రెండ్స్, ఇప్పటికీ మేము స్టార్ట్ అయ్యి ఒక సంవత్సరం పై 1 ఇయర్ అబౌవ్, 1 ఇయర్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అబౌవ్. విజయదశమి నాడు నా సంఘ సిద్ధాంతం పుట్టిన రోజు, అదే పరమ పూజనీయ సరసంచాలక్జీ మోహన్జీ భగవత్ గారి స్పీచ్ని డీకోడ్ చేసుకుని ప్రారంభించింది, ఊపిరి పోసుకున్నది మీ చిత్రగుప్తు. అక్కడి నుంచి మొదలైన మా చిత్రగుప్త్ అలుపెరుగని పోరాటం. మేము ఏం చేసినాం, ఏం చెయ్యలే, మేము మంచోళ్ళమా చెడ్డోళ్ళమా, మేము దరిద్రులమా లేకపోతే దేశభక్తులమా, అది మీరు డిసైడ్ చేయండి. అట్లా మొదలైన చిత్రగుప్త్ మేము ఎట్లా పని చేసుకుంటూ వచ్చినాం అనేది మీకు తెలుసు. ఆర్ టు దట్ మ్యాటర్ చిత్రగుప్తు కంటే కొంటే ముందు కూడా మేము నిజంగా చెప్పాలనంటే ప్రిసైజ్గా చిత్రగుప్తు లేని కంటే ముందు నేనున్నా. సో మేము ఏ రకంగా పనిచేసినాము, ఏ రకంగా సబ్జెక్టులు ప్రజలకు వినిపించినాము, ఇవన్నీ వీడియోలు నా యూట్యూబ్ ఛానల్, పాత యూట్యూబ్ అప్పుడు ఏదో ఉండే, అది యూట్యూబ్ ఛానల్ అని నేను నిజంగా చెప్పాలంటే అది ఒక కార్యకర్త ఛానల్. సో నేను చెప్పాల్సింది ఏందనుకున్నా అంటే ఫ్రెండ్స్, ప్రతిదీ మేము కార్యకర్తల పక్షానే నిలబడ్డాం, కాషాయ పోకడకు నిదర్శనగా నిలబడ్డాం. నిజాలను నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నం చేసినాం. ఈ నిజాలు చెప్పేటప్పుడు ఆధారాలు ప్రవేశపెట్టి మాట్లాడినాం. ఎవరైనా మేము అభిమానించే నా దేశాన్ని, నేను ప్రాణమిచ్చే నా దేశాన్ని, నేను నమ్ముకున్న నా సిద్ధాంతాన్ని, నేను అభిమానించే నా దేశ ప్రధానిని, ఆర్ టు దట్ మ్యాటర్ నా కాషాయ పార్టీని ఏమన్నా మాట్లాడితే జవాబిచ్చుడు కాదు, కషితో జవాబిచ్చిండు. ఈ కాషాయ కార్యకర్త కషితో జవాబిచ్చిండు, ఆధారాలతో ముంగట పెట్టిండు, చెప్పి మరీ డంకేపే చోట్ అని చెప్పి మేము మాట్లాడినాం. ఆనాటి నుంచి నేను ఈ ముచ్చట మీకు ఎందుకు చెప్తున్నానంటే, విజయదశమి నాడు ఆ పరమ పూజనీయ మోహన్జీ సర్సంచాలక్ మాట్లాడిన మాటలతోనే మేము ఊపిరి పోసుకున్నాం. ఇది మా సిద్ధాంతం, ఇది మా సిస్టమ్. మొన్న కూడా ఆయన మాట్లాడిన మాటలను మేము డీకోడ్ చేసి మాట్లాడినాం. అనుక్షణం క్షణక్షణం ఈ ఛానల్ని కేవలం భరతమాతకే అంకితం చేసినాం, భరతమాత సేవకే అంకితం చేసినాం. ఇంకొక అజెండా తీసుకురాలే, ఇంకొకటి జెండా మేము మొయ్యలే. మేము మాట్లాడిన కొంతమందికి మనసు నొప్పి కలిగించవచ్చు. మేము చేసే ప్రక్రియలా మాకు ఎదురుదాడి జరుగుతుందని కూడా మాకు తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ చెప్తున్నా, మీకు ఎవరికన్నా ఏమన్నా డౌట్లు ఉన్నా, అప్రహెన్షన్స్ ఉన్నా, చిత్రగుప్త్ ఆఫీసు మీరు ఏ టైంలోనన్నా రావచ్చు. ఇది మా ఛానల్ కాదు, మీ ఛానల్ అని చెప్పిన. మేము ఎవ్వరి బదౌలత్లో బతకలే. ఈ ఛానల్ ఏకైక ఛానల్ తెలుగు రాష్ట్రాలల్లో, నాకు తెలిసి అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాలకు నేను ఇది టేకాదారి తీసుకుంటా. చలో, అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాలల్లో మేము ఈ పార్టీకే పనిచేస్తాం, మేము ఈ పార్టీ కార్యకర్తలం. అదే మా పొగరు, అదే మా పోకడ, అదే మా గర్వం, ఇదే మా గర్జన, ఇదే మా గౌరవం అని ఏకైక మాట్లాడిన మాట, నిజాలను నిర్భయంగా చెప్పి మా అస్తిత్వాన్ని కూడా మీకు నిజంగా పరిచయం చేసింది మీ చిత్రగుప్తు. కట్టర్ కాషాయ కార్యకర్తలం మేం, ఇంట్లో నో కాంప్రమైజ్. దయచేసి అనవసరంగా అప్రహెన్షన్స్ పెట్టుకోకూడని ఆనాడు చెప్పినాం, ఈనాడు మళ్ళా చెప్తున్నాం. కట్టర్ కాషాయ కార్యకర్తల ఛానల్ అని చెప్పినాం. నౌ టు ది పాయింట్ ఆఫ్ మా మీద దుమ్మెత్తి పోసిన మనుషులకు నేను చెప్తున్నా, మీకు తెలవక ఏదైనా మీరు మాట్లాడుతున్నారేమో. అమ్ముడు పోయే తత్వం ఉంటే మా అమ్మలు కన్నా అమ్మ మా భరతమాతకు ఈ సేవను అంకితం చెయ్యం బ్రదర్. ఎస్ గిరీష్, నువ్వు 4 గోడల మధ్యలో మాట్లాడేది ఉండే కదా అని అంటే ఎవరితో మాట్లాడాలి? ఈ కాషాయ కార్యకర్తల త్యాగం ఎవరితో మాట్లాడాలి? ఎవరు మాట్లాడిపిస్తారు? ఏం మాట్లాడాలి? ఎందుకు అని అంటే మాట్లాడే ఆ 4 గోడల మధ్యలో ఆ నలుగురే మమ్మల్ని సస్పెండ్ చేస్తే మేము ఎవరితో మాట్లాడాలా? ఏ పెద్దలతో మాట్లాడాలా? ఏ 4 గోడల మధ్యలో మాట్లాడాలా అన్నదే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తారా అని అడుగుతున్నా. బాధ కలిగించే బాధ్యత గల వ్యక్తే బాధ పెట్టినప్పుడు నా బాధ్యత, నా బరువు, నా పరువు నేను ఎవరిని అడిగేది అని అనేదే నా ప్రశ్న, చిత్రగుప్తు ప్రశ్న. ఇది కాదా? సెకండ్, ఇంతకుముందు కూడా నేను చెప్పినా, ఇప్పుడు కూడా నేను అదే మాట మీద నిలబడున్నా.
నాకు నా పార్టీకి సంబంధించిన విషయం. నాకు ఎంతోమంది టీవీ ఛానల్ వాళ్ళు ఫోన్ చేసిర్రు, నన్ను ఇంటర్వ్యూ కోసం కూడా అడిగిర్రు. నేను వాళ్ళకు కడాకండిగా ఇప్పుడు ఈ ద్వారానైతే చెప్పేస్తున్నా, అన్న మీరు ఏదైతే అనుకుంటుర్రో అది అట్లా ఏం కాలే. నా ఇంటితో నాకు గొడవ అయింది. నా ఇంటితో నాకు గొడవ అయినప్పుడు నేను నా ఇల్లు గాలబెట్టుకునే ప్రయత్నం చెయ్యా. ఎందుకు అని అంటే అది నా ఇల్లు. గొడవలు అవుతాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అందరికి ఉంటుంది, వాళ్ళ హక్కు. ఇది నా హక్కు. సో నేను బయటికి వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చే రకం కాదు. సో మీరు అనవసరంగా ఆ అటెంప్ట్ కూడా మానుకోర్రని కూడా వాళ్ళకి చెప్పిన. సెకండ్, నా పోరాటం ఏడా అంటే సస్పెన్షన్ ఆర్ టు దట్ మ్యాటర్ అది నా వ్యక్తిగత డెసిషన్, ఆర్ టు దట్ మ్యాటర్ నా పార్టీకి నాకు సంబంధించిన విషయం. ఇష్యూ ఏడానంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఇష్యూ ఏడానంటే మీరు ఒక కార్పొరేట్ కంపెనీలలో పనిచేస్తున్నారొచ్చు, చిన్న కంపెనీలో పనిచేస్తున్నారొచ్చు, కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారొచ్చు, బరాలు ఉద్యోగాలు చేస్తున్నారు. మీ సస్పెన్షన్ ఆర్డరు మీకు కాకుండా ఒక అల్లుడికి ఇస్తే ఆ అల్లుడు సోషల్ మీడియాలో పెట్టి హేళన చేసి గుంటనక్క అనంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అన్నదే నా ప్రశ్న. ఆ రోజు నా సస్పెన్షన్ ఆర్డర్ నా దగ్గరికి వస్తుందా, వేరేడికి పోతుందా, ఎందుకు పోయింది, ఎందుకు ఆ మనిషికి నన్ను సస్పెండ్ చేయాలన్నా కుతూహలము, ఉత్సాహం ఎందుకు అని అంటాడు. ఆ మనిషికి ఉన్న ఉత్సాహాన్ని ప్రశ్నిస్తే ఇవాళ నన్ను అతుత్సాహం అని మాట్లాడుతున్నా మా సోదరులను అడుగుతున్నా, మీరు ఎప్పుడన్నా ఆత్మాభిమానంతో మాట్లాడుతున్నా, ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నా, అది నా ఇంటి సమస్య, అది నేను చూసుకుంటా అని చెప్పిన. కాకపోతే మీరు అతుత్సాహం అని మాట్లాడిరు కదా, అదే అడుగుతున్నా. మళ్ళీ నా ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు అని చెప్పి నేను ఇలా మీ ద్వారా అడుగుతున్నా. ఎవరన్నా యోధుడు మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడా? కాషాయ కార్యకర్తల మనోభావాలకి ఇలా నిలబడతారా? ఈ ప్రశ్నలకు సమాధానం వస్తుందా? నేను మంచోన్నా చెడ్డోన్నా తర్వాత చూసుకుందాం, నేను ఎంతరా భయ్, ఆఫ్టర్ ఆల్ గిరీష్ ధరమునియాడు, ఆఫ్టర్ ఆల్ నేను ఎంత. నేను అడిగేది ఏందనంటే మన సిద్ధాంతం ముంగట నేనెంత, సిద్ధాంతం సీదా అంతమైతేనే కదా ప్రశ్నిస్తున్నా. ఈ లొల్లి పెద్దగా ఎప్పుడైంది అని అంటే ప్రశ్నించడం కార్యకర్త లక్షణం, ప్రశ్నించడం కార్యకర్త నైజం. బికాస్ నేను నమ్మిన సిద్ధాంతం, నేను నమ్మిన పార్టీ, ఆ సిద్ధాంతంతో పుట్టిన నా పార్టీ, ఊపిరి పోసుకున్న నా ఉత్సాహం రెండు కాషాయ కార్యకర్తలకే పెద్దపీట వేసినాయి. కార్యకర్తతోనే ఈ పార్టీ, ఎందుకంటే ఈడ తరతరాలుగా కుటుంబాల నుంచి ఈడ నాయకులు కాలే, దేశాన్ని ప్రేమించేటోళ్ళు నాయకులైనరు. ఆ దేశ ప్రేమలనే దైవత్వాన్ని చూసుకున్నారు. ఆ దైవత్వంలా మేము దేశాన్ని చూసుకున్నాం, తద్వారా దైవత్వాన్ని చూసుకున్నాం. దిస్ ఈజ్ అ సైకిల్, ఇది సిద్ధాంతపరుల సైకిల్, ఇది ఇట్లనే నడుస్తుంటుంది. సో నేనేమంటున్నానంటే మా మీద దుమ్మెత్తి పోసేటప్పుడు రెండు ప్రశ్నలు మీరు వేసుకోండి అంతే. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు, లేదా ఆ సమస్యలకు పరిష్కారం ఎవరు చూపుతారు? ఫస్ట్ క్వశ్చన్, సమర్థులు ఎవరు? 4 గోడల మధ్యలో నలుగురు అని అన్నారు కదా, ఏ 4 గోడల మధ్యలో ఎవరు ఆ నలుగురు? నేను మాట్లాడేది చెప్పుడు, నా ఫస్ట్ ప్రశ్న. సెకండ్ ప్రశ్న, అతుత్సాహం అని చెప్పి కొంతమంది సోదరులు మాట్లాడతారు కదా, వాళ్లకు నేను సద్వినయంగా చేతులు జోడించి అడుగుతున్నా. ఇంకొక రెండో ప్రశ్న ఏంటంటే, నీ కంపెనీలో నిన్ను సస్పెండ్ చేసినప్పుడు, ఆర్ టు దట్ మ్యాటర్ నువ్వు నమ్ముకున్న నీ సిద్ధాంతం నిన్ను సస్పెండ్ చేసినప్పుడు, ఆర్ టు దట్ మ్యాటర్ నీ ఆలోచన నిన్ను సస్పెన్షన్ చేసినప్పుడు, అది నీ చేయికి ఇవ్వాలనా, లేకపోతే ఒక కోన్కిస్కా గొట్టమాడు ఎవడో తెలియదు ఆ అల్లుడికి ఇవ్వాలి? ఆ అల్లుడు మొత్తం పెంటలేపుతాడా, నన్ను గుంటనక్క అని చెప్పి బిరుదీస్తాడా? ఈ రెండిటికి సమాధానాలు చెప్పుడు. తర్వాత మనం నా 4 గోడల మధ్యలో ఆ నలుగురితో నేను మాట్లాడుకుంటా. అది నాకు, నా పార్టీకి వ్యక్తిగత సమస్య, అది నేను మాట్లాడుకుంటా. ఇందులో నెయ్యప్పుడు పడ్డది తెలుసా ఫ్రెండ్స్? టీచర్ ఎమ్మెల్సీ విషయం మీద గిరీష్ గారు మాట్లాడిండు చూడు, చిత్రగుప్త్ కేంద్రంగా, ఆనాడు నెయ్యి పడ్డది, బగ్గుమన్నది. రుణానుబంధ మాఫియా అనేది నా పార్టీలో ఎన్నడూ లేదు. రుణబంధ మాఫియా అనేది ఎన్నడూ లేదు. ప్రజల సమస్యలమైన పోరాటం, ప్రజలతో బంధం, ప్రజల కోసమై బంధం, దేశానికై దేశంతో సంబంధం అనేదే నా లక్ష్యం ఉండే. ఈ వ్యక్తిగత రుణమాఫీ అనేది అయితే ఉండే చూడు, ఇప్పుడు నేను మళ్ళీ డీటెయిల్గా పోతలేను. ఈ టీచర్స్ ఎమ్మెల్సీ దగ్గరనే లొల్లి శురువైంది. అంటే నిన్నగాక మొన్న వచ్చిన మూసీ నీరు ఆ జటాధరుడి నా పార్టీ నా సిద్ధాంతం సాక్షాత్తు ఆ జటాధరుడి అంశం అని అంట నేను. ఎందుకంటే భారత్ని ఇంతకంటే ఇంకెక్కువ ప్రేమించాడు. నాకు కనబడితే చూపెట్టుర్రు. సో హీ హాజ్ చూజన్ మై కంట్రీ. పరమాత్మ చూస్ చేసుకున్నాడు నా భారత్ని, నేను అడుగు పెడతానని. ఆ నేలల భారత్ని ప్రేమించే భారతీయ జనతా పార్టీ కూడా పెట్టింది కదా. నేనేమంటా అంటే గంగ లాంటి నా పార్టీలా మూసీ లాంటి ఒక చిన్న దాన్ని ఏమంటారా తెలుగులో వర్డ్ అంటారు కదా,
పాయ అంటారా? మూసీ లాంటి ఒక చిన్న కలుషితమైన పాయ గంగా జలంలోకి పుట్టిన ఒక నీటి బుడగను ఛాలెంజ్ చేస్తుందా అని అనేది నా ప్రశ్న. మీరు సమాధానం చెప్తారా చెప్పరా? ఇది అతుత్సాహం అయితే మీరు నా ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను బేషరతున క్షమాపణ చెప్తా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నేను కమిషన్ ఏజెంట్లు ఎవరు అని చెప్పి ప్రశ్నించిన, నా కార్యకర్తలు ఎవరు అని చెప్పి ప్రశ్నించలే. ఇవాళ ఈ పాయల లాంటి మూసి పాయలను తెచ్చుకొని కమిషన్ ఏజెంట్లను గెలిపించుకుందామా, లేక గంగా జలం నుంచి పాయలై వాకుతున్న నా కాషాయ కార్యకర్తల పోకడను ఓడిద్దామా అననే ఒక భావోద్వేగమై బాధ్యతతో అడిగిన ప్రశ్నకు మీ సమాధానం ఏంది అని అడుగుతున్నా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా గురువులకు నేను మాటిచ్చిన, నేను మొదలెట్టా. బట్ మొదలెడితే సరే ఆప్తా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మళ్ళా నన్ను గెలుకుతే హర్ హర్ మహాదేవ్. నా ధనుష్ ఆగదు, నా ప్రత్యంచ తెగదు, నా బాణాలు ఎవడు మాట వినవు. అనవసరంగా ఇంకా దీన్ని రచ్చ చేయకండి అని పాదాభివందనం చేసి వాళ్ళందరికీ చెప్తున్నా. నాలుకేకు బొక్కలేదు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. కడుపులో పెట్టుకుంటాం కాషాయ కార్యకర్తలం. ఇది చేసేది ఉంటే ఎప్పుడో చేస్తుండే. ఆనాడు నా దేశ నరేంద్రుడికి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం. మిమ్మల్ని పొగిడినప్పుడు లేని ఈ పంచాయతీ మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎందుకు వచ్చింది అని అనేది నా పోరాటం. దీనికి సమాధానం చెప్పురు నాకు. ఇది ఒకటే ప్రశ్నకు, మిగతా ప్రశ్నలు నేను నా పార్టీని అడుగుకుంటా. నేను మాట్లాడింది తప్ప? చిల్లర రాజకీయాలు రాక కాదు, చిల్లర రాజకీయాలు చెయ్యలేక అసమర్థుండి కాబట్టి కడుపులో పెట్టుకున్నాడు ఈ కార్యకర్త. నాలాంటి వందల మంది లక్షల మంది కార్యకర్తలు కడుపులో పెట్టుకొని భారత్ మాతాకి జై, ఇదే నా పెట్టుబడి, ఇదే నా లక్ష్యం, ఇదే నా లక్షణం అని చెప్పి నడిచిండ్రు. భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.